ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం. ముందుగా మన ఏవిఎం తెలుగు ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి. నేను మరి ఒకసారి చెప్తా ఉన్నా, ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈరోజు ఆసక్తికరమైనటువంటి విషయాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మన ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు: బీసీ రిజర్వేషన్ కోసం ప్రత్యేక జీవో, సెప్టెంబర్లో ఎన్నికలు, రైతులకు యూరియా ఇవ్వాలని బీఆర్ఎస్ ధర్నా, ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్. ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు ఇవి. మనం ముందుగా చూసినట్టయితే బీసీ రిజర్వేషన్ కోసం ప్రత్యేక జీవో, సెప్టెంబర్లో ఎన్నికలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నిన్నటి రోజున పూర్తి స్థాయిలో క్యాబినెట్ ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. దానికి అంటే ఇంతకుముందు 50% రిజర్వేషన్కు మించకూడదు అని ఒక జీవో చట్టం ఉంటుండే, దాన్ని తొలగించి 50%కి పైగా రిజర్వేషన్ ఇవ్వచ్చు అనేది కొత్త జీవో తీసుకురావడం జరిగింది. దాన్ని అమలు చేయాలని ఈరోజు కూడా అంటే శాసనసభలో ఈరోజు ఆ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించి గవర్నర్కు పంపి ఆమోదించుకొని స్థానిక సంస్థలకు పోయే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సెప్టెంబర్లోనే ఎన్నికలు జరుగుతాయి. పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ కూడా లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వం. క్యాబినెట్ నుంచే డైరెక్ట్గా ఎన్నికల కమిషన్కు సెప్టెంబర్లోనే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వము డిసైడ్ అయింది. ఇక ఎన్నికల వాతావరణము గ్రామాలలో కొనసాగుతుంది. ఆశావాహులంతా కూడా ప్రజల వద్దకు వెళ్ళి తమ అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం ఉంటుంది. ఇకపోతే బీసీ రిజర్వేషన్ గురించి కూడా ఒక క్లారిటీ వచ్చింది. కానీ ఎవరైనా మళ్ళీ న్యాయస్థానాలను ఆశ్రయిస్తే ఎట్లా ఉంటుంది అనేది కొంచెం డౌట్, అంతే తప్ప మిగతా ప్రాసెస్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వము క్లియర్గా చేస్తూ ఉంది. ఇక్కడ మనము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఈ విషయంలో కొంత అనుమానించాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో కూడా ఇక్కడ కొంత ఇన్ని రోజులు డైలామా ఉంటుండే, కానీ అది ఇప్పుడు తొలగిపోయింది. పూర్తి స్థాయిలో క్యాబినెట్ ఆమోదించడము, బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని క్యాబినెట్ ఏకగ్రీవ తీర్మానం చేసి ఈరోజు శాసనసభలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సమావేశంలోనే ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును ఇవ్వాలని ఆ బిల్లును ప్రవేశపెట్టి ఏకగ్రీవ తీర్మానాన్ని అమలు చేసి దాన్ని గవర్నర్కు పంపే అవకాశం ఉంది. దీన్ని ఎలక్షన్ కమిషన్ కూడా పంపిస్తారు. అంటే ఎలక్షన్ కమిషన్కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక లేఖ ఇస్తారు. ఆ లేఖ ఏంటంటే సెప్టెంబర్లోనే ఎన్నికలు నిర్వహించాలని, బీసీ రిజర్వేషన్పై, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్పై ఈ విధంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందని ఎలక్షన్ కమిషన్కు ఒక లేఖ రాసే అవకాశం ఉంటుంది. ఆ లేఖను కూడా పంపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సెప్టెంబర్లోనే ఎన్నికలు జరుగుతాయి తప్పకుండా. కాకపోతే ఇక ఈ 10-15 రోజుల్లోనే, నాకు తెలిసి వారం 10 రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆశావాహులు అందరూ కూడా ఆయా గ్రామాలలో ఉన్నటువంటి పోటీదారులందరూ కూడా ప్రజల వద్దకు వెళ్ళి తన అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం ఉంటుంది. మరొక ప్రముఖమైన వార్త: రైతులకు యూరియా ఇవ్వాలని బీఆర్ఎస్ ధర్నా. ఒక పక్క తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సరిపడా యూరియా అందట్లేదని రైతులు ఆవేదనతో ఉన్న మాట వాస్తవమే. ఇది రైతులకు పూర్తి స్థాయిలో యూరియా అందట్లేదని బీఆర్ఎస్ పార్టీ నిన్న శాసనసభ సమావేశంలో ప్రారంభమైంది. నిన్న సిట్టింగ్ ఎమ్మెల్యే గోపీనాథ్ గత కొన్ని రోజుల క్రితం అకాల మరణం చెందడం వల్ల శాసనసభ వాయిదా వేయడం జరిగింది. కాబట్టి శాసనసభలో మాట్లాడే అవకాశం లేదు. కాబట్టి వారు రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు వారు ధర్నా చేసి అక్కడ ఆ వ్యవసాయ శాఖ అధికారులతోటి వినతి పత్రం ఇచ్చి వారితో మాట్లాడడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా సరిపడే యూరియాను ఇవ్వాలని, యూరియా లేక రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. పంటలు దెబ్బతినే అవకాశం ఉంది, పంటలు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి వారు వినూత్న రీతిలో పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేయడం జరిగింది. గణపతి బప్ప మోరియా, యూరియా ఇవ్వాలయ్యా మోరియా అని వారు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అక్కడి నుంచి అంటే రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు ధర్నా చేసి
రాష్ట్ర సచివాలయం వరకు కూడా వాళ్ళు రాస్తారోకో చేసుకుంటూ పాదయాత్ర రూపంలో వాళ్ళు వెళ్లి నిరసన తెలపడం జరిగింది పెద్ద ఎత్తున. దీంట్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. దీంట్లో పెద్ద ఎత్తున ఈ యొక్క నిరసన కార్యక్రమం జరిగింది. ఎందుకంటే ఇది వాస్తవంగా రైతులకు సంబంధించినటువంటి సమస్య. సరే, ఇది కేంద్ర ప్రభుత్వము చేయట్లేదా? కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్రాబ్లమా? లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ప్రాబ్లమా? అనేది ఒకసారి పక్కన పెడితే మాత్రం రైతులు మాత్రం ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం ఇది. ఎందుకంటే సరిపడే యూరియా లేకపోతే, సరిపడే యూరియా ఇవ్వకపోతే, అది టైంకి ఇవ్వకపోతే పంట ఎట్లా దిగుబడి సరిగా వస్తది? ఆ మాత్రం తెలీదా? సరైన సమయం అయిపోయిన తర్వాత, నువ్వు పూర్తి స్థాయిలో సమయం దాటిన తర్వాత నువ్వు ఆ పంట చేతికొస్తుంది. అంతే కదా! ఇంకెప్పుడు ఇస్తారు యూరియా ఇగ మీ ప్రభుత్వాలు? అది కేంద్ర ప్రభుత్వం గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని. ఇంకెప్పుడు ఇగ మీరు చేసేది రైతులకు? ఆ! ఇది ఎంతవరకు సమంజసం ఇది? నిజమే కదా! ఇప్పుడు సరిపడే యూరియా ఇవ్వక నువ్వు కనీసం ఈ యూరియానే ఇస్తలేరు మీరు. ఇంకా రైతులకు ఏం చేస్తారు మీరిగ? ఇగ మీది ప్రభుత్వం చేతిలోనే కదా! ఇది ప్రభుత్వమే కదా చేయాల్సింది. వేరే వ్యక్తిగతంగా చేయాల్సింది కాదు కదా! ప్రభుత్వం ముందుకొచ్చి ముందస్తుగా ప్లానింగ్ ఉండాలి కదా! సమీక్ష సమావేశాలు నిర్వహించాలి. ఏ గ్రామంలో, ఏ ఏరియాలో ఎన్ని ఎకరాలు ఏస్తున్నారు పంట, ఎన్ని ఎకరాల యూరియా అవసరం ఉంటది, ఎరువులు ఎన్ని అవసరం ఉంటాయనే ముందు ప్రభుత్వానికి ఒక నివేదిక ఉంటది. ఒక సర్వే రూపంలో పూర్తిగా డాటా ఉంటది గదా! ముందస్తుగా ప్లాన్ జేసుకోవాలి గదా! పూర్తి స్థాయిలో చెయ్యి దాటిపోయిన తర్వాత ఏదో జేస్తే ఎట్లా ఉంటదది? అంతే గదా! అది కరెక్ట్ గాదు గదా! అది ఫెయిల్ అయినట్టే గదా! పూర్తి స్థాయిలో విఫలమైనట్టే గదా! రైతులు బాధపడ్డ తర్వాత ప్రభుత్వాలు ఉంటాయా? ప్రభుత్వాలకు వ్యతిరేకత రాదా? రైతులు ఆవేశంగా ఉండరా? ఆవేదనతో ఉన్నారు గదా! రైతులు ఎంత బాధపడుతూ ఉన్నారు. సరైన యూరియా ఇవ్వకపోతే పంట దిగుబడి ఎట్లా వస్తది? పంటలో నష్టం వస్తది గదా! అది రైతు నష్టపోతాడు గదా! ఆ మాత్రం తెలియదా? ఎందుకు ఇలా ప్రతిసారి ఈ విధంగానే రైతులపై నిర్లక్ష్యం జేస్తారు? నిజంగా పాలకులు ఇంత నిర్లక్ష్యంగా ఉండడం మాత్రం ఇది బాధాకరమైన విషయము. అంతా అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో సమయం దాటిపోయిన తర్వాత మేము ఇచ్చినాం, ఇస్తున్నాం అని చెప్తే అది ఏం లాభం అది? అది మీరే ఆలోచించుకోవాలి ఇగ అది. ఎందుకంటే రైతులు బాధపడిన తర్వాత మీరెందుకు ఉండేందుకు ఇగ అది? అంతే గదా! మరొక ప్రముఖమైన వార్త, ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్. ఇది నిజంగా కోదండరాం పరిస్థితి ఎట్లా ఉందంటే, నాకు తెలిసి ఇది మూడోసారి కావచ్చు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడోసారి తనను ఎమ్మెల్సీగా ప్రకటించడము. 2 సార్లు రిజెక్ట్ అయింది. అయితే తిరస్కరించడం జరిగింది. ఒకసారేమో గవర్నరు ప్రత్యేకంగా వారే గవర్నరు ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి గవర్నరు తిరస్కరించడం జరిగింది. అంటే ఎమ్మెల్సీగా గవర్నర్ కోటా అనేది ఇది ఒక సేవా సంస్థ, సేవ చేసేవారిని, ప్రజలకు ఒక సేవ చేసేవారికి, లేకపోతే క్రీడాకారులకు, లేకపోతే ఒక వారికి సమాజంలో ఒక ప్రత్యేకత ఉన్న వారికి మాత్రమే, అంటే రాజకీయాలకు అతీతంగా నిర్ణయం తీసుకునేది ఉంటది. వారిని రాజకీయాలకు అతీతంగా ఉన్న వారిని మాత్రమే ఎమ్మెల్సీలుగా చేయాలి. అలా నిర్ణయం తీసుకోవాలని గతంలో ఉన్నటువంటి గవర్నర్లు తిరస్కరించడం జరిగింది. అయితే గతంలో మళ్ళీ మధ్యలో ఒక్కసారి తిరస్కరించడం జరిగింది. రెండోసారి న్యాయస్థానం, సుప్రీంకోర్టు న్యాయస్థానమే వారిని తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కోదండరాంను మరొకసారి ఎమ్మెల్సీ చేస్తానని బహిరంగ ప్రకటించడము, వారిని నిన్నటి రోజున క్యాబినెట్‌లో ఒక నిర్ణయం తీసుకొని మరొకసారి తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షులు కోదండరాంను మరొకసారి ఎమ్మెల్సీగా నియమిస్తూ వారికి గవర్నర్‌కి పంపించడం జరిగింది. ఇక్కడ మరొక ఎమ్మెల్సీ అభ్యర్థిగా అజారుద్దీన్ నియమించడం జరిగింది. అజారుద్దీన్ విషయంలో మాత్రం మైనారిటీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వారు ఉన్నారు. అయితే ఇక్కడ గతంలో వారు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతోటి వారు ఓడిపోవడం జరిగింది. అయితే జూబ్లీ హిల్స్‌కు ఇప్పుడు ఉప ఎన్నిక జరగబోతా ఉంది. అయితే ఉప ఎన్నికల జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ టికెట్ రేస్‌లో ప్రధాన రేస్‌లో అజారుద్దీన్ ఉన్నారు. వారు ఇంతకుముందు క్రికెట్‌లో భారతదేశానికి నాయకత్వం వహించడం జరిగింది. అయితే ఇక్కడ అజారుద్దీన్ టికెట్ రేస్‌లో, ఎమ్మెల్యే టికెట్ రేస్‌లో ఉండడంతో కాంగ్రెస్ పార్టీ కొంత ఇబ్బందిగా ఉంది కాబట్టి మైనారిటీ నాయకులకు అక్కడ టికెట్ ఇవ్వకూడదని పూర్తి స్థాయిలో ఒక బీసీలకే అక్కడ బీసీ నాయకుడికి టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్టు కనబడుతోంది. అందుకే ఇక్కడ మైనారిటీ నాయకుల నుంచి వ్యతిరేకత రావద్దు, మైనారిటీ వర్గాల నుంచి వ్యతిరేకత రావద్దనే ఉద్దేశంతోటి ఆయన ఆ టికెట్ రేస్ నుంచి తప్పించి ఆయన ఎమ్మెల్సీగా పంపించడం జరిగింది చట్టసభలోకి. అయితే ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. అజారుద్దీన్ ఎమ్మెల్సీగా తీసుకొని ఇక్కడ తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్‌లో మైనారిటీలకు ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేదు. అంటే మైనారిటీలకు చోటు లేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా
మైనారిటీలకు పెద్దపీట వేసేటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మైనారిటీలకు రాష్ట్ర క్యాబినెట్‌లోనే వారికి అవకాశం లేదు ఇప్పటి వరకు. అలాంటిది ఒకరికి తప్పకుండా భవిష్యత్తులో మంత్రివర్గ విస్తరణలో తప్పకుండా మైనారిటీలకు ఇవ్వాల్సి వస్తదది. ఖచ్చితంగా కొంత లేట్ అయినప్పటికి గూడా ఖచ్చితంగా ఇవ్వాల్సింది కాబట్టి మైనారిటీ రూపంలో మరి అజాదుద్దీన్ ఎమ్మెల్సీగా తీసుకొని వారికి మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం గూడా ఉంటుందనేది ఒక చర్చ అయితే జరుగుతా ఉంది. పార్టీ అంటే జాతీయ నాయకత్వం గూడా ఆ విధంగా ఆలోచిస్తున్నట్టు కనబడతా ఉంది. మరి చూద్దాం అక్కడ నిజంగా ఎమ్మెల్సీగా వారు అయిన తర్వాత మరి మంత్రివర్గంలో అజారుద్దీన్‌కి చోటు కల్పిస్తదా? మరి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మరి ఏ విధంగా నిర్ణయం తీసుకుంటది? అదేవిధంగా జూబ్లీ హిల్స్ మరి టికెట్ రేస్‌లో ఉన్నటువంటి బీసీ నాయకులలో మరి ఎవరికి టికెట్ ఇస్తారనేది కూడా ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతా ఉంది.